ఈ యాప్ బ్యాంక్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుందా అంటే దానికి సంబంధం ఉండదు. బట్ మన ఆధార్‌కి గానీ, లేదా మన పర్సనల్ ప్రొఫైల్‌కి గానీ ఖచ్చితంగా లింక్ ఉంటుంది. రైట్. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ లేకుండా ఏదో అమౌంట్ పర్సనల్‌గా ఎవరొకళ్ళకి ఏదో ఒక అవసరాలుంటాయండి. వాళ్ళు లోన్ కావాలంటే బ్యాంక్‌కెళ్ళి అప్రోచ్ అవ్వడమేనా? లేకపోతే అసలు ఒక ప్రాసెస్ ఒక పర్సనల్ అంటూ మధ్యలో ఎవరైనా చెప్పడానికి ఉంటారా అనేది పెద్ద డౌట్. సో, బ్యాంక్‌కి డైరెక్ట్ వెళ్ళడం కన్నా మీకు నెట్ బ్యాంకింగ్స్ ఉంటాయి. ఇక్కడ బ్యాంక్‌కి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకే టూ మెనీ ప్రాబ్లమ్స్‌లో మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేరని ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంటుంది. సాధారణంగా ప్రతి పాయింట్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. లోన్ అంటే ప్రాసెస్ చేసామా అయిపోయింది. ఇంతవరకే బ్యాంక్ వాళ్ళకి టైం అంటూ కూడా ఉండదు మేబీ. లోన్స్ వైస్‌గా ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటది. లైక్ అంటే ఇప్పుడు పర్సనల్ లోన్ అనేది కంప్లీట్ అన్‌సెక్యూర్ లోన్ కాబట్టి ఆఫీస్ వెరిఫికేషన్ కానీ, రెసిడెన్స్ వెరిఫికేషన్ కానీ ఉండాలి. వాళ్ళేం చేస్తారంటే డైరెక్ట్‌గా లాగిన్ చేసుకోవడం కన్నా కన్సల్ట్ పర్సన్ ఎవరినైనా కాంటాక్ట్ అవ్వడం, లేదంటే నెట్ బ్యాంకింగ్ త్రూ మీ అకౌంట్ నుంచి మీరు అప్లై చేసుకోండి. అంతేగాని థర్డ్ పర్సన్స్‌కి మీరు ఇస్తే మాత్రం మొబైల్ యాప్స్‌లో తీసుకుంటే మాత్రం లూజ్ యువర్ డేటా కంప్లీట్‌లీ. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా టఫ్. అంటే ఫ్యూచర్ అసలు లోనే రాకుండా ఉండే సిట్యుయేషన్ ఉంటుంది. రైట్. జస్ట్ 15,000 తీసుకుంటే 1,00,000 కట్టినోళ్ళు కూడా ఉన్నారు. అవును. అది అమ్మో! డేంజర్ కదండీ. లైక్ చాలా డేంజర్. ఎక్కువ మంది కొత్తగా జాబ్ వచ్చినోళ్ళు, తక్కువ సాలరీ ఉంది, ఇంకొంచెం ఏదో కావాలి అనే పాయింట్‌లో. అండ్ బేసికల్‌గా ఒక పర్సన్‌కి పర్సనల్‌గా లోన్ కావాలంటే మినిమమ్ రిక్వైర్మెంట్ ఏంటి చెప్తారా? మినిమమ్ -1 జీరో సిబిల్ స్కోర్. ఇది స్టూడెంట్స్‌కి ఫస్ట్ ఎవరైతే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటారో వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు -1 జీరో సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి 5,00,000 వరకు ఇస్తుంది. సో, వాళ్ళు ఒక కంటిన్యూగా 6 మంత్స్ ఆర్ 9 మంత్స్ పే చేసుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది 700+ అవుతుంది. సో, వాళ్ళు హ్యాపీగా బ్యాంక్ నుంచి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ హయ్యర్ అమౌంట్‌కి. ఎంత వాళ్ళకి సపోజ్ క్యాంపస్ సెలక్షన్‌లో 1,00,000 ఉన్నా కానీ స్టార్టింగ్ వాళ్ళకి బేసిక్‌గా 5,00,000 ప్రొవైడ్ చేస్తారు. అది వాళ్ళు అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ చాలామందికి తెలియక ఏం చేస్తారు, ఇప్పుడే కదా నాకు జాబ్ వచ్చింది, రాదు బ్యాంక్‌లో లోన్ అని యాప్‌లలో తీసేసుకుంటారు స్టూడెంట్స్. ఓకే. ఇదే మెయిన్ పాయింట్ అయ్యుండొచ్చు. అంటే ఇంత తక్కువ సాలరీకి నాకసలు లోన్ వస్తదా? ఏజ్ 3 మంత్సే అయ్యింది నేను జాయిన్ అయ్యి. నాకు సిబిల్ లేదు. నాకు ఇప్పటివరకు లోన్ తీసుకోలేదు కదా! వస్తదో రాదో తెలీదు. అందుకని యాప్ లోన్స్‌లలో తీసేసుకుంటారు. ఓకే. ఓవరాల్‌గా మీకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరు ఎన్నో లోన్ ప్రాసెసెస్ చాలా మందికొచ్చిన డౌట్స్ క్లియర్ చేశారు. లేదా ఒక లోన్ కావాలంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మీరిప్పుడు చెప్పిన ఫార్మాట్ ఏది చాలా మందికి తెలీవు కదండీ. తెలీదు. ఇంకా ఎలాంటి పీపుల్ మీ దగ్గరకొస్తుండే అసలు పర్సనల్ లోన్ కాన్సెప్ట్‌లో ఏమేం పాయింట్స్ ఉంటాయి ఒకసారి మాకు చెప్తారా క్లియర్‌గా? పర్సనల్ లోన్‌లో ఏంటంటే క్యాంపస్ సెలెక్ట్ అయిన వాళ్ళకి జీరో సిబిల్ స్కోర్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న షాపింగ్ మాల్‌లలో చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కంపెనీస్‌లో మినిమమ్ బేసిక్‌గా ఒక 16,000 సాలరీ క్రెడిట్ అయినా చాలు. అకౌంట్‌లో క్రెడిట్ అవుతే లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. 3 మంత్స్. 3 మంత్స్. 15,000 ప్రతి మంత్ 3 సేమ్ months. సాలరీ క్రెడిట్ అవుతూ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి లోన్ వస్తది. మినిమమ్ 2,00,000 వరకు వస్తది. ఒకవేళ సిబిల్ స్కోరు చిన్న చిన్నవి కన్జ్యూమర్ లోన్స్ తీసుకుంటారు. వాళ్ళకి సిబిల్ స్కోర్ బాగుందనుకోండి, కొన్ని యాప్స్ బ్యాంక్ ఉంది పూనావాలా. దాంట్లో మనకి ప్రీ అప్రూవ్డ్ 10 మినిట్స్ లోన్ వచ్చేస్తది. సిబిల్ స్కోర్ 780+ ఉందనుకోండి, వితిన్ 30 మినిట్స్‌లో వాళ్ళకి మినిమమ్ 5,00,000 వరకు వచ్చేస్తది. ఓకే. అలా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఫస్ట్ అప్లై చేసే ముందు ఎవరి దగ్గర అప్లై చేస్తున్నాం, వాళ్ళకి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా, వాళ్ళు ఎలా లాగిన్ చేస్తారో ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకొని లాగిన్ మనం ప్రొసీడ్ అయ్యామనుకోండి, మన ఫోను ఫ్రాడ్ అవ్వదు, మనము ఫ్రాడ్ అవ్వము. ఓకే. చాలా మంది ఫోను మనం రెండు మన secure. ప్రొఫైలే. ఫోన్ అంటే మన ప్రొఫైల్ మనమే రెప్లికా. ఇంకా. మనమే మన మనమే. ఫోన్. అవును. ఒక మనిషి గురించి ఈ రోజుల్లో మనం తెలుసుకోవాలంటే మన ఫోనే అవును. ఆ డేటా అంతా ఎవడికో తీసుకెళ్ళి మనమే యాక్సెప్ట్ కొట్టి పంపించేస్తున్నాం అయితే. పంపించేస్తున్నాం. వితిన్ సెకండ్స్‌లో ఫ్రాడ్ అవుతుంది అది. కొంతమంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఎగ్జాంపుల్‌గా చెప్పగలుగుతారా? షూర్. ఇప్పుడు రీసెంట్‌గా మాకు ఈ మంత్‌లో వచ్చిన ఫైల్స్‌లో ఒకతను ధనీ లోన్ తీసుకున్నాడు. కరోనా టైంలో ధనీ బాగా యూజ్ అయ్యింది అందరికీ. 2,000 బ్యాలెన్స్ ఉంది. స్టిల్ ఇప్పటికీ చూపిస్తుంది. 2020 ఎక్కడ, 2025 ఎక్కడ. 5 ఇయర్స్. 5 ఇయర్స్‌కి 2,000 కోసం ఆయన సిబిల్ స్కోర్ రెడ్యూస్, న్యూ లోన్స్ రావడం లేదు. అసలు అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. అది ఆఫ్టర్ కరోనా క్లోజ్ అయిపోయినట్టుంది. సో, కస్టమర్‌కి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. లోన్ రాదు. రాట్లేదు. ఆ లోన్ ఉందన్న విషయం కస్టమర్‌కి కూడా తెలీదు. మమ్మల్ని ఫైండ్ ఔట్ చేయడం అనేది నార్మల్‌గా ఎవరికి వాళ్ళు అంత ప్రాసెస్ ఐడియా ఉండకపోవచ్చు. ఉండదు. మీ దగ్గరకొస్తే మీరు లైక్ మీ ప్రొఫైల్ కనుక తీసుకొస్తే ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇది అని చెప్పి చెప్తాము. మనము చాలామంది ఏం చేస్తారంటే లోన్ రిక్వైర్డ్ ఉందంటే, సార్ ఓకే సార్ మీ పాను, ఆధారు, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు.
బట్ మన దగ్గరకు వస్తే ఫస్ట్ సిబిల్ రిపోర్ట్ అడుగుతాం. ఓకే. సిబిల్ రిపోర్ట్ అడిగితే కస్టమర్ పాన్ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి లోన్స్ ఏమేమి తీసుకున్నాడు, ప్రొఫైల్ అంతా చెక్ చేసి కరెంట్ ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్ అయ్యాయి, అవి ఎలా క్లోజ్ చేశారు, అవన్నీ మనం కస్టమర్కి ఫస్ట్ గైడ్ చేస్తాం. చేశాక వాళ్ళ 1 మంత్ పే స్లిప్ తీసుకొని ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటేనే లాగిన్ చేస్తాం. మన దగ్గర ఈజీగా లాగిన్ అవ్వదు. అదే ఈజీగా డబ్బులు వచ్చి ఎక్కువ పోగొట్టుకోవడం అనేది ఉండదు. కష్టంగా వచ్చిన పర్సన్కి ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్ మెయింటైన్ అవుతుంది. రైట్. వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ప్రొఫైల్ రాగానే లాగిన్ చేస్తారు. వాళ్ళకి అసలు ఏ టైప్లో లోన్ లాగిన్ చేస్తే వీళ్ళకి వస్తుందో తెలియకుండా డైరెక్ట్ 10 బ్యాంక్స్లలో మినిమం 5 బ్యాంక్స్లలో లాగిన్ చేసేస్తారు. కస్టమర్ కూడా తెలియకుండా సరే మేడం, ఓకే మేడం, ఓటీపీ ఏదో దానిలో వస్తే సరిపోతుంది, వస్తుంది సార్ అని వాళ్ళు చెప్తారు, వీళ్ళు సరే అని వచ్చేస్తారు. కరెక్ట్ ప్రాసెస్ కాదు అది. పర్ఫెక్ట్ పాయింట్స్తో ఒకవైపు అప్లై చేస్తే అక్కడే వచ్చేలాగా ప్లాన్ చేయడం మీరు రైట్. కరెక్ట్. మనం గైడ్ చేస్తాం ఫస్ట్. మా దగ్గర చెప్పేది నేను ఒకటే, ఫస్ట్ గైడెన్స్ తీసుకోండి, అది ఫ్రీ ఆఫ్ కాస్టే. వేరే వాళ్ళు మీకు ఏమైనా ఛార్జెస్ చేస్తుండొచ్చు, కానీ మా దగ్గర ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం, మీకు గైడెన్స్ ఇస్తాం. మీరు అన్నీ తీసుకున్న తర్వాతనే లోన్ అప్లై చేయండి. మీరు అప్లై చేయకున్నా పర్లేదు, కాకపోతే గైడెన్స్ తీసుకోండి ఫస్ట్. మీ ప్రొఫైల్ ఏంటో తెలుసుకోండి. అది నేనైతే అదే చెప్తాను ఫస్ట్. ఓకే. అండ్ ఇంకొకటి, సరే లోన్ పే చేస్తారు, మధ్యలో ఇప్పుడు బ్రేక్ వచ్చి ఉంటుంది వాళ్ళకి, అసలు ఎంత పే చేస్తారు, ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇందాక 15,000 తీసుకొని 1 lakh కట్టారంటారు కదా. అవును. ఇది కాకుండా ఇది వేరే సెగ్మెంట్ అనుకోండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. తీసుకున్న అమౌంట్కి డబల్ కాదు ఇంకా ఎంత పే చేస్తూనే ఉన్నా, ఏంటి ఇంకా పెండింగ్ వస్తుంది, నేను తీసుకున్నది ఎంత లేకపోతే పే చేసింది ఎంత అనిపిస్తుంది చాలా మంది. రైట్. సో అసలు ఎంత ఉంటుంది పర్సనల్ లోన్, మన బ్యాంక్స్ ఎంత పర్సెంటేజ్ ఇస్తాయి, మనం కట్టే అమౌంట్, దీని గురించి ఒకసారి ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ త్రూ క్లియర్గా చెప్తారా? యా, ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ చాలా లీజ్ ప్రైసింగ్ ఇస్తుంది అన్ని లోన్స్లలో. పర్సనల్ లోన్లో మనకి 9.97 లీస్ట్ ప్రైజింగ్ ఉంది. ఇప్పుడు చాలా తక్కువ ఉంది ఇయర్. సో ఏంటంటే లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది, వాడు శాంక్షన్ అయిన తర్వాత అమౌంట్ క్రెడిట్ అయ్యాక ఇమీడియట్లీ మీకు మెయిల్ ఐడికి, పర్సనల్ మెయిల్ ఐడి ఇచ్చిన, అఫీషియల్ మెయిల్ ఐడి ఇచ్చిన, వెల్కమ్ లెటర్, శాంక్షన్ లెటర్, రీపేమెంట్ షెడ్యూల్ ట్రాకర్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్, ఈ 4 డాక్యుమెంట్స్ పంపిస్తాడు. కంపల్సరీగా మీరు అది సేవ్ చేసుకోవాలి మీ డెస్క్టాప్ పైన. అవి సేవ్ చేసుకుంటేనే ఫర్దర్గా మీకు ఎప్పుడు లోన్ వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత మీరు రీపేమెంట్ ట్రాకర్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఈఎంఐ ఎంత, దాంట్లో ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎంత ఉంటుంది. మ్యాక్సిమం అయితే మనకి ఫిక్స్డ్ ఈఎంఐయే ఉంటుంది. సమ్ టైమ్స్ ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కొంతమంది తీసుకుంటారు. దాంట్లో ఏంటంటే చేంజెస్ అవుతూ ఉంటుంది ఈఎంఐ చేంజ్ అవుతుంది. బట్ పర్సనల్ లోన్లో ఫస్ట్ మంత్లో తీసుకున్న ఈఎంఐ బై 16th మంత్లో కూడా సేమ్ ఈఎంఐ ఉంటుంది. ఓకే. ఆ ట్రాక్ మనం మెయింటైన్ చేయాలి కంపల్సరీగా ఎవ్రీ లోన్ది. బికాస్ యాప్ లోన్స్లలో ఏం చేస్తారంటే వాడు పంపిస్తాడు, కానీ వీళ్ళు చూసుకోరు. మెయిల్స్ చూసి అలవాట్లేదు, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టా చూస్తారు, మెయిల్ చూసే అలవాటు ఉండదు. కాబట్టి మెయిల్ చూడండి. మీరు మెయిల్ ఐడి యాక్సెస్ కూడా వాళ్ళకి ఇస్తారు యాప్ వాళ్ళకి. కాబట్టి మెయిల్లో ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ లోన్ ఒక నెంబర్ ఉంటుంది. మీకు ఫర్దర్ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మెయిల్ ఐడిలో లోన్ ఒక నెంబర్ తోటి వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది.